తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో నగదు అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఈడీ, ఐటీతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు చేపట్టారు. అలాగే పలువురు వ్యాపార దిగ్గజాల నివాసాలపై దాడులు చేశారు. కాగా ఈ సోదాలు తనిఖీల్లో పెద్ద ఎత్తున లెక్కాపత్రలే నగదు దొరికినట్టుగా సమాచారం. మొత్తం మీద లెక్కాపత్రలే నగదుపై ఈడీ, ఐటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎన్నికలకు డబ్బుకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. అనుమానం వచ్చిన వెంటనే ఆయా కంపెనీలు లేదా నివాసాలపై దాడులు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో నగదు అక్రమ రవాణాపై ఐటీ ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. కాగా కరూర్ ప్రాంతాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు టార్గెట్గా చేసుకున్నారు. కరూర్లో టెక్స్టైల్ వ్యాపారానికి చెందిన ఒక దిగ్గజం శరవణన్ నివాసంపై ఐటీ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేశారు. శరవణన్ నివాసం జల్లెడ పెట్టారు. అయితే సదరు దాడుల్లో అక్రమంగా దాచిన నగదు దొరికిందా లేదా అనే విషయం తెలియలేదు. ఇదిలా ఉంటే ఒక కరూర్ ప్రాంతంలోనే కాదు, తమిళనాడులో అనేక చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగినట్టు ఆదాయ పన్ను శాఖ వర్గాల సమాచారం. కాగా తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన వెంటనే సదరు వాహనాలు ఆపుతున్నారు. పూర్తిగా సోదాలు చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటేనే వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కాగా చెన్నైలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. భారీ ఎత్తున సొమ్ము దొరికింది. సదరు సొమ్ముకు ఎలాంటి లెక్కాపత్రం లేదు. పెరంబలూరు ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో ఈ సొమ్ము దొరికింది. దీంతో సరైన పత్రాలేని లక్షలాది రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుప్పూరు ప్రాంతంలోనూ పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేశారు. తిరుప్పూరులో భారీ మొత్తంలో నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 41 లక్షల రూపాయలకు పైగా లెక్కాపత్రలేని నగదు దొరికినట్టుగా పోలీసులు వెల్లడించారు. తిరుప్పూరు ప్రాంతంలో 2 వేరువేరు చోట్ల సదరు నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. అంతేకాదు, కమర్షియల్ హబ్గా పేరొందిన కోయంబత్తూరులో కూడా పోలీసులు రంగంలోకి దిగారు. లెక్కాపత్రలేని సొమ్మును పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో కొన్ని బృందాలు ఏర్పాటు చేశారు. కోయంబత్తూరుతో పాటుగా చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు మెరుపు తనిఖీలు చేపట్టాయి. అటు పశ్చిమ బెంగాల్లో దాడులు జరిగాయి. అయితే ఇవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడులు. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి చటర్జీ నివాసంపై దాడులు జరిగాయి. చటర్జీ నివాసంలో లెక్కాపత్రలేని కరెన్సీ కట్టలు పెద్ద ఎత్తున పోగుపడ్డాయని ఈడీ దర్యాప్తు సంస్థకు సమాచారం అందింది. దీంతో చటర్జీ నివాసంపై దాడులు జరిగాయి. కాగా చటర్జీ గతంలో బెంగాల్ను కుదిపేసిన ఒక కుంభకోణంలో ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సముద్రబోస్పై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన విచారణకు ఈడీ అధికారులు పిలిపించారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణిచ్చేందుకు సముద్రబోస్ కోల్కతాలో ఈడీ ఆఫీస్ చేరుకున్నారు. కాగా పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23 ఉంటుంది. అలాగే ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ ఉంటుంది. అంటే పోలింగ్కు గడువు మొత్తం 10 రోజులే అన్నమాట. ఈ సమయంలో ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నగదు దొరుకుతుంది. పోలింగ్ నాటికి ధన ప్రవాహం ఏ మేరకు ఉంటుందనే ప్రశ్న తెరమీదకొచ్చింది. దీంతో రాగల రోజుల్లో వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేయాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల వేళ ఈడీ, ఐటీ వంటి సంస్థలు మరింత క్రియాశీలకమయ్యాయి.